Hi guys, welcome to my channel Mahesh Prasanna Vlogs. సో అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నేను ఇండియాలో రికార్డ్ చేస్తున్నాను. అంటే బిఫోర్ మ్యారేజ్ నేను ఏ వర్క్ చేస్తున్నాను, నాకు శాలరీ ఎంత, మీ తమిళ చూస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో అవన్నీ కదా డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చేద్దాం. నేనైతే కువైట్లో డ్రైవర్గా వర్క్ చేస్తున్నాను. అంటే బిఫోర్ మ్యారేజ్. మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత నేనైతే వెళ్ళలేదు. ఆడికి వెళ్దాము అనుకున్నా, కానీ మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఎందుకులే వద్దు, వెళితే అంతే, కొత్తగా పెళ్ళైంది కదా, కొద్ది రోజులు ఉండేసి తర్వాత వెళ్దాం అన్నారు. అందుకనే చూద్దాం. అంటే ఈ వీడియో మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినారనుకో మీకే అర్థమవుతుంది. సో గాయస్, ఇది నాకు ఇష్టమైన కారు, నేను డ్రైవ్ చేసే కారు ఇన్నోవా. కొత్తది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి డోర్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఏంద్రా అంటే మనము ఇండియాలో అయితే రైట్ సైడ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆటోమేటిక్ బండి. నేను ఫోన్ రికార్డ్ చేసి ఆన్ చేసి ఆడ పెట్టేసిన, కింద పడిపోయింది. సరేలే అనుకొని ఇక్కడ వద్దు అంటే ఇక్కడ డోర్ దగ్గర పెట్టేసాను. అక్కడ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే స్కూల్ డ్యూటీ వెళ్తున్నాను. మార్నింగ్ అంటే నేను 6:30కే లేచి బ్రష్ గీసి అనేసుగా రెడీ చేసి 7 కల్లా ఉంటాను. ఎందుకంటే ఆ 7 కల్లా ఒక 10-20 నిమిషాల ముందే ఏదైనా వేడిగా ఉంటే మళ్ళీ ఒప్పుకోరు. ఫుల్గా వేసి పెట్టి చల్లగా ఉంటేనే సరేలే ఓకేలే అంటారు. 7 కల్లా నేను రెడీ అయితే 7:30 కల్లా స్కూల్ దగ్గర వదిలిపెట్టేసాలా. ఒక్కొక్కరు 5 స్కూల్లో వదిలిపెట్టాలి. 5 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడే స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. 7:30 కల్లా అక్కడ వదిలిపెట్టేసి మళ్ళీ 1:30కి నేను రెడీ చేసి అక్కడికి వెళ్ళాలా. 2 కల్లా వాళ్ళు బయటకు వచ్చేసారు. నేను స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో గాయస్, ఇప్పుడు నేను డ్రైవ్ చేసే కారు అది వేరే కారు. ఇక్కడ చూపించాను చూడండి, కియా సెరెటో. ఇప్పుడు స్కూల్ అయిపోతానే మా మేడం వాళ్ళు ఇప్పుడైతే షాపింగ్ అయితే వచ్చేసినారు. వాళ్ళు వదిలిపెట్టేసి ఇంటికి వెళ్ళిపోతున్నాను ఆ రూమ్కి. ల్యాండ్ క్రూజర్ మంచి కాస్ట్లీ బండి అయితే. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 రూట్లు ఉన్నాయి కదా. మేమైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా, పొరపాటున రైట్ సైడ్ కానీ వెళ్ళామనుకో ఒక 4-5 కిలోమీటర్లు పోయి తిరుక్కొని రావాలా. అంటే యూటర్న్ మన ఇండియాలో మాదిరి. సరేలే కొద్ది సిగ్నల్ వేసుకుని తొందరగా తిప్పుకొని పోతాంలే. ఆ ఛాన్స్ అయితే కుదరదు ఇక్కడ. ఇక్కడ రూల్సే వేరే లెవెల్ అంటే. ఈ ఫస్ట్ రూట్ వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు వచ్చే స్పీడ్కి సారంగా అలివి కాదు. 120 స్పీడ్ కొట్టేస్తాను అప్పుడే. గంట మోగేచ్చాను. నిదానంగానే వెళ్దాం. సో నా కారే 120 స్పీడ్లో వెళ్తా ఉన్నది. బ్యాక్ సైడ్ మెర్సిడీస్ బెంజ్ వస్తున్నది. సిగ్నల్ ఖచ్చితంగా వేసేసి ఇక్కడ మన సైడ్ అయితే వాళ్ళైతే హార్న్ అయితే కొడతారు. అంటే లైట్ డిమ్ టిప్ కొట్టేస్తారు. ఇదైతే 6th రింగ్ రోడ్. ఇది సిగ్నల్ వేసి ఇక్కడ 6 నెంబర్ రూట్ నుంచి 30 నెంబర్ రూట్కి వచ్చేసాను. ఇక్కడ రూట్ నెంబర్లు ఉంటాయి, ప్లస్ ఏ మందకాలు ఏ ఏరియా వెళ్ళాలి నేమ్స్ కూడా ఉంటాయి. అంటే కన్ఫ్యూజ్ అయితే ఎవరైనా అవుతారు. నేను కూడా అవునాను. కొద్దిగా అలవాటు అయితే మళ్ళీ దుసుకొని వెళ్ళడం మళ్ళీ ఇంకంతే. లేదా ఫస్ట్లో 2 years చేసుకొని తర్వాత ఇంటికి వెళ్ళి ఓకే నచ్చితే వచ్చేది, లేదంటే లేదు అని ఆలోచించిన. అంటే ఇక్కడికి వెళ్ళా మళ్ళీ వెళ్ళేసి రిటర్న్ మళ్ళీ వచ్చేసిన. ఎందుకంటే ఒక్కోసారి ఇంటికాడ పని ఉంటాయి ఉండవు అని ఆలోచించిన. కొద్ది రోజులు ఖాళీగా ఉన్నా నాకే మళ్ళీ ఆలోచించా. సరే ఓకే మళ్ళీ ఒక 2 years చేసుకొని వద్దాము అనుకున్నా. మొత్తం నేనైతే 5 years ఇక్కడ కువైట్లో వర్క్ చేసినాను. అంటే వీడియో తీసుకున్నప్పుడు చూస్తాను కదా, ఓహో ఎలా వచ్చింది, ఏమి బాగా మాట్లాడినాను లేదంటే నాకు కొద్దిగా విధంగా అనిపించింది. ఓహో మళ్ళీ నేను ఆలోచించుకొని ఫస్ట్ టైం కదా, ఓకే కొద్దిగా చేస్తా. బాగా అలవాటు పడింది అనుక ఆటోమేటిక్గా మాట్లాడగలుగుతాము.
సిగ్నల్ పడింది, జస్ట్ ఒక 2-3 మినిట్స్ లేకపోతే. అంటే ఈ వీడియో ఏంటంటే డే ఇన్ మై లైఫ్ ఇన్ కువైట్ డ్రైవర్. అన్నం అయితే చేసుకున్నాను, కర్రీ ఏం లేదు, ఎలా డ్యూటీలో ఉన్నాము. వెళ్ళేసి హోటల్కి వెళ్ళి ఏమన్నా పప్పు సాంబార్ ఏదో ఒకటి తీసుకొని వెళ్దాం. మళ్ళీ అప్పుడప్పుడు పంపించాలంటే పంపిరు. అవును, అందుకని ఎట్లా డ్యూటీలో ఉన్నాం కదా, వెళ్ళేసి మొత్తం. ఓకే, హోటల్లో తీసుకున్నాం కర్రీ, బయలుదేరదాం. పప్పు అండ్ ఫిష్ కర్రీ. ఇంటికి కొద్దిగా ముందు పక్కన పెట్రోల్ స్టేషన్ కూడా, అంత దూరం ఏం లేదా. అబ్బా ఏం చూస్తావు. ఇంటి దగ్గరికి వచ్చేసినాము. నేను పనిచేసే ఇంట్లో చూపిస్తాను చూడు, ఆ ఫస్ట్ది అది అది ఫస్ట్ ఇంట్లో. ఆ నుంచి ఇది స్కూల్, ఈ ఫ్రంట్ సైడ్ ఉన్నది. ఈ స్కూల్ దగ్గరికి కూడా కార్లో వదిలిపెట్టేసి రావాలి, నడుచుకొని వెళ్ళరు. వీళ్ళనే కాదు, అంటే మా సేటోళ్ళనే కాదు, ఎవరైనా కానీ ఎక్కడి దగ్గరికి వెళ్ళాలా, దూరం వెళ్ళాలన్నా వీళ్ళు కారులోనే వెళ్తారు, నడిచేది ఎవరు వెళ్ళరు. మసీదుకి వెళ్ళేటప్పుడు ఏమో కొంతమంది అయితే వెళ్తారు. ఓకే బాయ్, వచ్చేసినాం. సో గాయస్, మీరైతే ఫస్ట్ అయితే చూసేసినారు. అంటే బిఫోర్ మ్యారేజ్ ఏం వర్క్ చేస్తున్నాడు మహేష్ అంటే నేనైతే కువైట్లో డ్రైవింగ్ అయితే వర్క్ చేస్తాను. ఓకే, తర్వాత సెకండ్ది ఏంటంటే శాలరీ ఎంత. శాలరీ అంటే ఫస్ట్ నేను కువైట్కి వెళ్ళింది 2017లో వెళ్ళా. మళ్ళీ 2 ఇయర్స్కి ఒకసారి ఇంటికి వచ్చిన. తర్వాత సెకండ్ టైము 1.5 ఇయర్కి ఒకసారి వచ్చిన. మళ్ళీ థర్డ్ టైము 1.5 ఇయర్కి ఒకసారి వచ్చిన. మొత్తం అంటే 5 ఇయర్స్ వర్క్ చేశాను. సో నేను లాస్ట్ ఇయర్ ఇంటికి వచ్చింది 2023లో వచ్చిన. నేను ఇల్లు రెడీ చేసుకొని, అంటే ఇల్లు కొద్దిగా అలా ఎలా ఉన్నింది, మళ్ళీ టైల్స్ అంతా అవి ఇవి ఆ వర్క్ ఈ వర్క్ ఇంచుమించు 3 months దా పట్టింది. 3 months అయిపోతానే తర్వాత లగ్గమాన్యం అంటే పెళ్ళి. అడిగైతే అయిపోయింది. నా శాలరీ ఎంత అంటే ఫస్ట్ 2017లో 80K అంటే 80 దినాలు వచ్చా ఉన్నాడు. 18,000 17,000 18,000 వచ్చా ఉన్నది. తర్వాత సంవత్సరానికి 10 దినాలు పెంచుతూ ఉన్నారు. మళ్ళీ 80 అయిపోతానే నెక్స్ట్ ఇయర్కి వచ్చి 90, 100, 110, 120. సో అలా సంవత్సరానికి 10 దినాలు పెంచుకుంటూ వచ్చినాడు. నేను లాస్ట్ ఇయర్ ఇంటికి వచ్చేటప్పుడు కూడా 120 దినాల్లో. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి రమ్మన్నాడు. నేనేమని చెప్పినా, నాకు 150 అయితే ఇచ్చేట్టుగా ఉంటే వచ్చాను, ఎందుకంటే నేను 5 సంవత్సరాలు మీ ఇంట్లోనే వర్క్ చేశాను కదా అంటే. వాళ్ళు మూలిగా ఒకసారి లేదు, నేను ఫస్ట్ 140 అట్లా ఇచ్చాను, తర్వాత సంవత్సరం వెళ్ళిపోతా 150 ఇచ్చాను అన్నాడా. సరేలే చూద్దామని ఒకసారి ఇంట్లో వాళ్ళని అడిగితే, ఇంట్లో వాళ్ళు అని, ఎందుకులేమో ఇది కుదిరే పరిస్థితి లేదు అనుకొని మళ్ళీ అయితే వెళ్ళలేదు నేను. సో ఇప్పుడైతే శాలరీ గురించి అయితే అయిపోయింది. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరే ఉన్నాను కదా, ఖాళీగానే ఉన్నాను. కొద్ది రోజులు చాలా రోజులు ఉన్నాలే. అంటే షాప్లో అయితే జాయిన్ అయి ఉన్నాను. ఇంటి దగ్గర నుంచి మళ్ళీ కోటూరు అంటే ఇంచుమించు 15 కిలోమీటర్లు ఉంటుంది. ఒక్కొక్కసారి బస్సులు ఉంటాయో ఉండవు, ఆటోలు ఉంటాయో ఉండవు, ఎందుకు అలా ఎలా. మళ్ళీ ఇప్పుడు చూడు, మాకైతే ఇక్కడ షాప్ అయిపోయేది 7:30కు అలా అయిపోతుంది. ఎందుకంటే బస్సుకు వెళ్ళాలి. ఆ బస్సు కానీ మిస్ అయిందనుకో 300-400 ఆటో బాడీకి పెట్టుకొని వెళ్ళాలి. ఎందుకు అలా ఎలా అనుకొని, ఎందుకు మళ్ళీ పొద్దున్నే ఇప్పుడు వర్షం పడినా అక్కడి నుంచి రావాలంటే ఇబ్బంది. ఏదైనా ఆటోలు అలా ఇలా లేకుండా రావాలంటే కొద్దిగా ఇబ్బంది అయిపోవచ్చు, లేట్ అవుతుంది. ఎందుకు లేవద్దనుకొని మేము అక్కడి నుంచి మా సొంత ఇంటి నుంచి ఇప్పుడు ఈ రెంట్ హౌస్కి అయితే వచ్చేసినాము. అంతేను. అందువల్ల అంటే ఇంటి దగ్గర నుంచి రావాల్సి వచ్చింది. మాకేమో ఇల్లు అన్నీ బాగున్నాయి. మీరు కూడా చాలామంది చూసింటారు వీడియోస్. కొంతమంది కూడా అడిగినారు, అంటే అన్న బ్రదరు మీకు అంత మంచి ఇల్లు పెట్టుకొని కొత్త ఇల్లు పెట్టుకొని ఇక్కడికి బాడీకు ఎందుకు వచ్చినారో అది ఇది అన్నారు కదా. అంటే ఎవరెవరు ఆలోచనలు ఎవరెవరు సమస్యలు వాళ్ళకు ఉంటాయి. అలా అని మీరు అడిగినారని నేనైతే తప్పు అయితే అన్నాను. ఎందుకంటే ఎందుకు అంత ఇల్లు పెట్టుకొని కొత్త ఇల్లు పెట్టుకొని రావాలా అన్నారు కదా. అది కూడా మీరు అడిగింది కూడా మంచిదే.
ఏమంటే అలా ఉంటాయి, అందుకనే రావాల్సి వచ్చింది, లేదంటే నాకేం అవసరం లేదు. సో అలా అయితే థర్డ్ది అయితే అయిపోయింది. అంటే ఇంట్లో నుంచి ఎందుకైతే బయటకు వచ్చేసినాము అనేది. ఇప్పుడు ఫోర్త్ది, ఇప్పుడు ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయిందంటే ఎవరికైనా బాధేస్తుంది. నేను ఎందుకురా అనుకుంటే ఇక్కడికి వచ్చినప్పుడు కింద అది ఇది ఎందుకు వెళ్ళినారు ఏమి అలా ఎలా అంటే కొన్ని అంటారు, అలా మాటలు అంటారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా చెప్పాలంటే కొద్దిగా అయితే ఇబ్బందిగానే ఉంటుంది. కానీ నా పరిస్థితి నాకు ఎలా ఉన్నది ఏమో దానికి అనుగుణంగా నేను వెళ్ళాలి, కానీ అతికి మించి నేనైతే వెళ్ళలేదు. అందుకని అది కొంతమంది మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. ఇంట్లో కూడా కొన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకోరు కూడా కొంతమంది. అలాంటప్పుడు ఎందుకు ఇప్పుడు ఏదన్నా అన్నా బాగుండదు, ఏదన్నా అనిపించుకున్నా బాగుండదు. అలాంటప్పుడు ఏం చేయాలా, ఒకరంతా అలా ఉండేది మేలు. అందుకని ఇక్కడ రావాల్సి వచ్చింది. ఎందుకు నా లైఫ్ పర్లే, మరి అంత లేకపోయినా అలా ఎలా ఏదో కొద్దిగా అయితే ఆ ఫ్లోలో సాగుతూ ఉన్నది. అలానే సాగితే మేలు, అంతేగాని మరి అలా ఎలా ఉన్నా కూడా ఎవరికైనా ఏదైనా చిన్న నొప్పి అలా ఎలా తగిలినా కూడా బాధ వేస్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏంద్రా అలా ఎలా ఆలోచన అలా ఎలా వస్తూ ఉంటాయి. కానీ రావాలి, పడాలి, కింద మీద కష్టం అన్నీ పడితే. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఇవి అంటే పెద్ద నేను ఆలోచించను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడతానే ఉన్నా. నా లైఫ్ అంటే స్టార్ట్ అంటే చిన్నప్పటి నుంచి కూడా ప్రజెంట్ ఇప్పుడు కూడా ఆలోచన కష్టాలు అనేది ఇప్పుడు కూడా పోలేదు. అది ఎందుకు అనుకుంటారు అంటే మాకు కూడా ఇలా ఉంటాయి కాదన్నా అంటే ఉంటాయి, నేను కాదనలేదు, సరేనా. నాలాగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, నాలా కష్టపడే వాళ్ళు ఉంటారు, మాకంటే ఎక్కువ డబ్బులు ఉండే వాళ్ళు ఉంటారు. అందరికైతే సమస్యలు ఉంటాయి, కానీ కొంతమంది బయట పెట్టరు, కొంతమంది బయట ఎందుకు లేబ్బా అది ఇది అనుకుంటారు. కానీ ఈ యూట్యూబ్ జర్నీ అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎవరైనా కానీ కొంతమంది అవును చెప్పుకుంటే ఇలా ఏం తప్పే ఉండదు కదా. ఇదో నా లైఫ్ ఇది, నేను ఇలా చేస్తున్నాను, నేను వర్క్ ఇది, ఓకే మీతో షేర్ చేసుకుంటాను కొద్ది వరకైనా, ఓకే ఫ్రీగా ఉంటుంది కదా, అంతవరకే. కానీ ఇప్పుడైతే నా లైఫ్ ఏమో పర్లే, నా శాలరీకు మాలాంటి మిడిల్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా కొద్దిగా అర్థం చేసుకోగలుగుతారు, ఎందుకంటే చూస్తారు. అందుకే నేనేమనేది మనిషికి సపోర్ట్ అనేది ఉండాలి. అది లేకపోయింది అనుకో చాలా అంటే చాలా కష్టం ఎవరికైనా. కానీ నాకైతే ఇప్పుడు నేను చెప్తాను ఒక ప్రామిస్గా, సింగిల్ కొద్దిగా బడదడుకులు అవి ఇవన్నీ ఉంటాయి. ఓకే ఎలాగల్లా ఓకే పర్లే, ఇప్పుడైతే లైఫ్ అయితే. సో గైస్ ఇది నా లైఫ్ అంటే బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్. మీకు వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీ లవ్ అండ్ సపోర్ట్. బాయ్ బాయ్ గైస్.